నమస్తే ప్రేక్షక దేవుళ్ళారా. ఈరోజు మంచి నోరూరించే స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే మోతీచూరు లడ్డు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించి తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి. ఇంకొక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ వేసి కరిగే వరకు కరిగించాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని అదే కప్పుతో 2.5 కప్పు నీళ్లు వేసి మరిగించాలి. అలా మరుగుతున్న నీటిలో వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బెల్లం పాకం వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా రవ్వ దగ్గర పడే టైంలో ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా రవ్వ దగ్గర పడే టైంలో నెయ్యి వాసన గుమగుమలాడుతుంది. అప్పుడే స్వీట్ రెడీ అయిందని తెలుస్తుంది. ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతేనండి, సులభంగా చేసుకునే రుచికరమైన మోతీచూరు లడ్డు రెడీ. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.